తెలుపు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక దారి దొరుకుతుంది. దానిని సరైన దిశలో ఉపయోగపరచుకుంటే లాభం చేకూరుతుంది. మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ మేధాశక్తికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే అడుగులు వేస్తారు. అయితే ఊహాలోకంలో కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్న అధికారులు మీ శ్రమను సామర్థ్యాన్ని గుర్తిస్తారు. అందువలన దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఏమీ ఆశించకుండా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. సహోదర వర్గంతో విభేదాలు తావు లేకుండా ప్రవర్తించండి. తల్లి లేక తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బంది పెడుతుంది. ఆకస్మిక సంఘటనలు గ్రహగతులు సూచిస్తున్నాయి. వివాహకారకుడైన శుక్రుడు కన్యలో నీచబడి ఉండడం వలన కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. ఆటుపాట్లు ఏర్పడిన చివరికి మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి విషయమై కొన్ని ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం ఈ వారం మంచిది కాదు. ఈ రాశివారు బృహస్పతి ప్రతిరోజు వీలైతే 11 సార్లు రాహు స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. చదువు పట్ల జాగ్రత్త వహించాలి. మీరు అనుకున్న పనులు నెరవేరాలంటే దైవానుగ్రహం చాలా అవసరం. ప్రతి విషయానికి మానసిక ధైర్యం పెంచుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ విషయాన్ని సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. వీసా, పాస్పోర్ట్ వంటివి కొంత ఆలస్యమైన చివరికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయాన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8. కలిసి వచ్చే దిక్కు ఉత్తరం. కలిసి వచ్చే రంగు బ్లూ. తదుపరి కర్కాటక రాశి.